ఎన్నాళ్ళు, ఇంకెన్నేళ్ళు, ఇలా ఎన్ని జనరేషన్లు మాయ చేస్తారు హీరోస్. అవును, మన హీరోలు కాకపోయినా హీరోలుగా ఇంకెన్నాళ్ళు మేనేజ్ చేస్తారు. ఆ ఓవర్ ఎలివేషన్లేంటి, బిల్డప్లేంటి, డాన్స్లు ఫైట్లు చేస్తేనే హీరో అంటే అర్థమేంటి? వాచ్ ది స్టోరీ. ఒకప్పుడు జనాలకు మంచి చేసేవాడు హీరో, జనం కోసం కష్టపడేవాడు హీరో, ఇంకోవైపు కుటుంబం కోసం కష్టపడేవాడు కూడా హీరో అన్నట్లు చూపించారు. ఆ కష్టాల్లో లవ్ కష్టాలు కూడా ఉంటాయి. కమల్ హాసన్ తన నటనతోనే ఫేమస్ అయ్యారు, చిరంజీవి డాన్స్తో ఫేమస్ అయ్యారు, రజనీకాంత్ తన స్టైల్తో ఫేమస్ అయ్యారు. హీరో అందంగా అంటే శోభన్ బాబులాగా ఉండాలి, ఇది అప్పట్లో. తర్వాత చిరంజీవి, రజనీకాంత్ లాంటి వాళ్ళు కలర్ కన్నా బాడీ లాంగ్వేజ్, స్టైల్ ముఖ్యమని చూపించారు. ఇక ఇప్పుడు సిక్స్ ప్యాక్లు అవసరం అవుతున్నాయి. మరోవైపు సుహాస్ లాంటి ఆర్ట్ ఫిల్మ్ హీరోలు కూడా వచ్చారు. స్టోరీ గట్టిగా ఉంటే ఎవరైనా ఎలా ఉన్నా హిట్ చేస్తున్నారు మన ప్రేక్షకులు. అయినా పాన్ ఇండియా అని, ఆ వుడ్ అని, ఈ వుడ్ అని ఒక్కొక్కలను ఏరుకొచ్చి వాళ్ళ కోసం ఒక క్యారెక్టర్ను చేసి వాళ్ళ కోసం సీన్లు రాసి ఆ సీన్లను కలిపేసి ఓ కథ మన ముఖాన పడేస్తున్నారు. అయినా ఎలివేషన్స్ బాగుంటే ప్రేక్షకుడు ఆ కాసేపు సాటిస్ఫై అయిపోయి వెళ్ళిపోతున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు, అసలు ప్రాబ్లం వేరే ఉంది. చిరంజీవి వయస్సు 70 దాటింది, బాలయ్య బాబు అంతే, రజనీకాంత్ కూడా అంతే, మమ్ముట్టి అయినా అంతే. కానీ మన తెలుగులోనే ఓ దరిద్రం వదలను అంటోంది. చిరంజీవి ఇప్పుడు కూడా డాన్సులు వేస్తానంటాడు, లవ్ చేస్తానంటాడు. అవి కూడా మనం కర్మ కాల్చుకొని మరీ చూడాలి. ఇక బాలయ్య బాబు అయితే అన్నీ గాల్లోకి లేపేస్తాడు, అవసరమైతే కంటి చూపుతో సునామీని ఆపేస్తాడు కూడా. ఇవన్నీ మనోళ్ళు చూస్తున్నారు. ఇదెక్కడి గోల అనుకునేవాళ్ళు ఉన్నారు, ఇది సినిమా కథ అని సర్దుకుపోయేవాళ్ళు ఉన్నారు. దీనికి తోడు వెనకాల వచ్చే బీజిఎం అయితే ఇంకా మాయ చేస్తుంది. ఆ మ్యాజిక్ దెబ్బకే సగం జనం ఆ హీరో దేవుడు లేదంటే సూపర్ హీరో అనుకునేలా చేస్తున్నాయి. వాస్తవానికి ఏ హీరో కూడా బయట సినిమాలో చేసే ఫీట్స్ ఒక్కటి చేయలేడు. కారును కాదు కదా, కనీసం టేబుల్ కూడా జరపలేడు. కానీ సినిమాలో అన్నీ చూపించేస్తారు. మన జనం కూడా వాటినే చూసి ముచ్చటపడిపోతున్నారు. ప్రభాస్ లాంటోడు హీరో, నలుగురిని కొడతాడంటే నమ్మచ్చు. కానీ జిమ్కు వెళ్ళి కండలు పెంచేసి హైట్ ఎంతైనా సరే టన్నుల బరువులను కూడా అవలీలగా విసిరేస్తుంటే మనం చూసేస్తున్నాం. ఇవన్నీ స్టంట్స్. ఎన్నాళ్ళి మేకప్ మాయలు, ఎన్నాళ్ళి గ్రాఫిక్స్ గుడారాలు. మలయాళం ఇండస్ట్రీ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. స్టోరీయే మెయిన్. మనకు క్యారెక్టర్ మాత్రమే కనపడుతుంది. కేవలం స్క్రీన్ ప్లేతోనే ఇంట్రెస్ట్ పే చేసి మనం సినిమా చూసేలా చేస్తారు. ఎలివేషన్లు ఉండవు. ఈ మధ్య వాళ్ళు కూడా మనలను చూసి మొదలుపెట్టారు. 70 ఏళ్ల దాటినోడు సమాజానికి మంచి చేసే పని కావచ్చు, లేదా వాళ్ళ ఫ్యామిలీకి కావచ్చు, ఏదో ఒకటి చేసినట్లు చూపించవచ్చు. రజనీకాంత్ను ఇప్పుడు కొంచెం అదే మోడల్లో పారంజిత్ లాంటి వాళ్ళు చూపిస్తున్నారు. లోకేష్ కనకరాజు లాంటోళ్ళు రజనీకాంత్ను అతిగా చూపించినా కొంతవరకు తగ్గించుకుంటున్నారు. కానీ తెలుగులో మాత్రం ఏ మాత్రం తగ్గటం లేదు. చిరంజీవి ఇప్పటికీ రంగుల బట్టలు వేసుకుని డాన్సులు చేస్తుంటే మనమేం చూస్తాం? బాలయ్య ఒకవైపు అఖండ అని దేవుడిలా వస్తూ మరోపక్క కుర్ర క్యారెక్టర్ చేస్తుంటే ఎలా చూడగలుగుతాం? అందుకే మై డియర్ సీనియర్ హీరోస్, కాస్త చూసుకొని చేయండి. జనాలకు ఉపయోగపడే కథలు చేయండి. క్యారెక్టర్ డీసెంట్గా ఉండేలా చూసుకోండి. ఇది చాలామంది సినీ జనాల కోరిక. కాస్త ఆలోచించండి సీనియర్ హీరోస్.